వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, తాజా కాకరకాయలు. ఓలమ్మ యాదగిరి ఆగో. ఇదేమిటి ఇవాళ ఈవిడి గారు వస్తున్నారు? అటు చూసి ఇటు తిరిగే లోపల అరకిలో నొక్కేస్తారు. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. రండమ్మా, రండి రండి. ఇవాళ మీరు వచ్చారేంటమ్మా? ఏ రాకూడదా? అబ్బే అది కాదమ్మా, ఎప్పుడు మీ కోడలు గారో మీ అబ్బాయి గారో మీ ఆయన గారో వస్తారు కదా అని. వాళ్ళందరూ కలిసి కట్టుకుని గోదాట్లో దూకడానికి వెళ్ళారు. ఏ నువ్వు కూడా వెళ్తావేకి? అబ్బే నాకు వేరే పని ఉందిలేమ్మా, మీరు కానివ్వండి అమ్మా. ఆ వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు, పాలకూర, టమాటా. వాళ్ళమ్మ పళ్ళకుండిపోనావేటి? అరు అరకిలో ఉంటాయి. బాగున్నారా పిన్ని గారు? బాగోపోవడానికి మా ఇంట్లో ఏమన్నా డాక్టర్ ఉన్నాడా? లేకపోతే ఎర్రి బాగులు రాదుందా? వాళ్ళమ్మ ఏటో మామిడి పండుగ నిగనగనగనగలా ఆడిపోతున్నావు. ఎవ్వరం బాగానే సాగుతున్నట్టుంది. మీరు అనేదేంటో నాకు అర్థం కావడం లేదు. చూసే వాళ్ళకి మాకు బాగానే అర్థం అవుతుందినే. ఆ అమ్మ మాటలకేం గానీ మీరు కూరగాయలు ఏరుకోండి అమ్మా. నీ పళ్ళు రాలిపోతే నువ్వు నోరు మూసుకో. ఏంటి పని మడిచిని మా అనిపించేశారంతగా? అంత అడ్డంగా ఉందేంటి మీ మధ్యన? పెద్దవారిని ఊరుకుంటున్నాను, కాస్తంత తిన్నగా మాట్లాడండి. నువ్వు చేసే పనులు తిన్నగా ఉంటే నాన్న మాట్లాడే మాట కూడా తిన్నగా ఉంటుంది. మర్యాదగా మాట్లాడండి. అక్కడికి నువ్వేదో మర్యాద గల పనులు చేసేస్తున్నట్టు. మర్యాద లేని పనులు చేస్తుంది, సంస్కారం లేని మాటలు మాట్లాడుతుంది మీరు. ఏమైందక్క? ఇదిగో నువ్వు ఇలాగ అక్క తొక్క నీ నెత్తి మీద ఎట్టుకోబట్టే ఈవిడ గారు నీ సంవత్సరంలో నిప్పులు పోసేస్తుంది. ముందు నీ బతుకు సంగతి చూసుకో. మొగుడిని మొగుళ్ళా చూడడం రాదు, మొగుడు పెళ్ళాల గురించి మాట్లాడతావా? అబ్బా, ఏం కోటింగ్ ఇచ్చావమ్మా. ఎప్పుడు ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అందరితో చెప్తుంటావే, నీ ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలీదు అనుకున్నావా? కోడల్ని రాచి రంపాన పెట్టి కట్నం వసూలు చేయడం మాకు తెలీదు అనుకున్నావా? దొంగ సొమ్ము కొనడం అమ్మడం గురించి మాకు తెలీదు అనుకుంటున్నావా? పోనీలే రాదా, నువ్వు ఊరుకో అక్క. ఆడదానికి ఉండాల్సిన లక్షణాల్లో అర లక్షణం కూడా లేదు, నువ్వు అవతల ఆడవాళ్ల గురించి మాట్లాడతావా? తిక్క తిక్కగా వాగావంటే పోయి పోలీసులకు చెప్తారు. కట్నం కేసు కింద చచ్చేదాకా జైల్లో పెట్టి చావ కొడతారు. యథార్థవాది లోక విరోధని సాగుతూ ఉండనే ఉంది. నిజం చెప్తేనే నీకు ఇంతలా పొడుచుకొచ్చిందే. నీ మంచి కోసమేగా నా చెప్పింది. ఇంత ఇరుకొని లేకపోతే నీ కర్మ. వాళ్ళమ్మ మొన్నటి దాకా ఎలకా పిల్లలాగా దెబ్బలాడేసుకున్నారు, ఇప్పుడేమో ఒక్క నెత్తిరిక్కించేసుకుంటున్నారు. చూస్తా నీ పేడెన్నాలో నానో చూస్తాను. ఏమో నా డబ్బులు. ఇదిగో నీ వంకాయలు వద్దు, నీ డబ్బులు ఇయ్యను. ఏటో పొందుతున్నావు? ఇదిగో బండారం బయటపడే రోజు రాకపోతుందా? నాన్న చూడకపోతానా? వాళ్ళబ్బా పేడలు కారు చేసుకుంటున్నారు. పేడలు ఈ పేడలు నాన్న చూస్తాను. వాళ్ళబ్బా మా బాగా అడిగారమ్మా. లేకపోతే చూడు యాదగిరి, ఇవాళ తమరు సంచి తెచ్చినట్లేదు, ప్లాస్టిక్ కవర్ గానీ ఇమ్మంటారమ్మా? అక్కర్లేదులే. ఇంట్లో ఉండే నలుగురికి 2 వేర్వేరు సంచులెందుకు? చూడబోతే స్టోరీ ఏదో మారినట్టుండే. మహాలక్ష్మి, 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 మహాలక్ష్మి. ఇక చాలే ఆపు, చూడలేక వస్తున్నాం. డాన్స్ బాగానే చేస్తున్నావు. నా డాన్స్ ఎలా ఉందో మీ నవ్వు చూస్తేనే తెలుస్తోంది. లేదు మహాలక్ష్మి, మొదటిసారి చూశాను కదా, అందుకే ఆ నవ్వు. నిజంగా నీ డాన్స్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్స్ అండి. ఇదిగోండి నేను తయారు చేసిన స్వీట్స్. ఏంటిది, ఇన్ని స్వీట్స్ తినమంటావా? అయినా అంత అర్జెంటుగా నా కోసం ఎందుకు చేశావు? నేను చేసింది మీకోసం కాదు, రాధ కోసం. రాధ కోసమా? అవునండి, ఇవంటే రాధకు చాలా ఇష్టం. వెళ్ళిచ్చిరండి.
స్వీట్స్ కావాలంటే తను కొనుక్కుని తింటుందిలే. వద్దులే లక్ష్మి. ఏంటి అలక? చిచి, నీ మీద నా కలకేంటోయ్. రాధ ప్రస్తావన మన మధ్య వచ్చినప్పుడల్లా అది ఏదో ఒక గొడవకు దారితీస్తుంది. నిన్ను అనవసరం కష్టపెడుతున్నాను. తన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతులే కానీ ఇప్పుడు వద్దు. మీరు వెళ్ళనంటే చెప్పండి, నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అసలు నేనంత పెందలాడి ఇంటికి ఎందుకు వచ్చాను తెలుసా? హాయ్, అరుంధతి సినిమా టికెట్లు. సిటీకి వచ్చావన్న మాటే కానీ ఎప్పుడు అలా తిరిగి చూసింది లేదని నువ్వే అన్నావుగా. నాకు అప్పుడప్పుడు అనిపించింది. అందుకే ఈ సినిమా బాగుందని అందరూ అంటుంటే 2 టికెట్లు తెప్పించాను. 2 నిమిషాలు రెడీ అయిపోతాను. పర్వాలేదు, టైం ఉందిలే. నెమ్మదిగానే రెడీ అవ్వు. అమ్మో, 3వ నిమిషంలో మీ మూడు మారిపోతే కొంపలు అంటుకుపోతాయి. జస్ట్ 2 minutes. నేను రెడీ అయ్యి వచ్చేలోపు మీరు ఆ స్వీట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. స్వీట్ చాలా బాగుంది లక్ష్మి. థ్యాంక్ యూ. ఊళ్ళో వీటి దగ్గరే నాకు రాధకు పోట్లాడు జరిగేది. ఇవి మన ఊళ్ళో దొరకవు కదా. ఏరు దాటి వెళ్ళి తీసుకురావాలి. వెళ్ళనని నేను, వెళ్తావా చస్తావని రాధా. మీకు గుర్తుందా, రాధ పోర్ భరించలేక ఓసారి నానే వెళ్లి వీటిని తీసుకొచ్చారు. అవునవును. ఈ రోజు పొద్దున ఫోన్లో ఆయనే గుర్తు చేశారు. అందుకే ఇవి చేశాను. పదండి, సినిమాకి టైం అయిపోతుంది. తొందరగానే తయారైపోయావే. సినిమా కదా. పదండి పదండి పదండి. పద. ఆడదాని బొట్టు అందం కోసమే కాదు, సౌభాగ్యానికి చిహ్నం కూడా. ఇంకెప్పుడు పొరపాటును కూడా బొట్టు పెట్టుకోవడం మర్చిపోరని మాటివ్వు. ప్రామిస్ చేయి. రాధా, ఏమైంది రాధా? ఏం లేదు. హారిక ఏమన్నా అందా? అలాంటిదేం లేదు. కిషోర్ ఏదైనా? నా సంగతి వదిలేసి మీరెందుకు వచ్చారో చెప్పండి. చింటూ నేను చూడాలంటేను. ప్రస్తుతం నా మనసేం బాగోలేదు, తర్వాత చూద్దాంలేండి. ఏంట్రా చూపు? నీ ఫీలింగ్ నీదేనా? ఎదుటి వాళ్ళ ఫీలింగ్ గురించి పట్టించుకోవా? ఏ మనిషిరా నువ్వు? నువ్వే మనిషిరా? హాయ్ రాధా. హాయ్. ఏమైంది రాధా? మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఫీలింగ్. నీ ఫీలింగు రాధ ఫీలింగు ఒకే దెబ్బలో పోగొట్టే చిట్కా నా దగ్గర ఉంది. నిజమా? చెప్పరా. నీకు అమెరికా తెలుసా? నీకు తెలుసా? నా సంగతి వదిలే, నీకు తెలుసా? తెలుసు. నువ్వు అర్జెంటుగా అమెరికా వెళ్ళి. ఎందుకు? గాడిదలు కాయడానికి. అటగాడిదలా? చెప్పేది పూర్తిగా వినరా? సర్లే చెప్పు. అక్కడ కిషోర్ గారు ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అర్జెంటుగా బయలుదేరి ఇండియా రావాలి, వచ్చి ఇక్కడ టెడ్డీని హారికని తీసుకెళ్లిపోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల రాధ చాలా బాధపడుతుంది. ఒకసారి రాధ కళ్ళంట నీళ్లు కూడా పెట్టుకుంది.
ఏదో ఒక రోజు 2 రోజులు అంటే భరించవచ్చు, కానీ నెల తరబడి ఇక్కడే తిష్ట వేస్తే మా వల్ల కాదు. మీరు అర్జెంటుగా వచ్చి వాళ్ళ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పాలరా. ఏంట్రా, సరేనా? అదేంట్రా తిట్టకరా బాబు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు చింటూ. చూసావా? కాబట్టి గోపి గారు చెప్పినట్టు విని అర్జెంటుగా అమెరికా వెళ్ళి రావాలి. చెప్పేది నీకే. తెలుసు తెలుసు, చెప్పనా? ఆ? నేను అమెరికా వెళ్ళాలా? వెళ్ళమని చెప్పేది నీకు. నేను అమెరికా వెళ్ళిపోతే రాధన ఎవరు చూసుకుంటారా? చింటూ, ఇది చీటింగ్ రా. భలే భలే, లాఫింగ్ అంటే నవ్వడం. నన్ను మెచ్చుకున్నందుకు థ్యాంక్స్ రా చింటూ. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి రాధా. నాకు గనక మంత్రాలు వస్తే నీ కంట్లో ఎప్పుడు కన్నీళ్లే రాకూడదని మంత్రం వేస్తాను. నవ్వినప్పుడు కూడా వస్తాయిగా, మరి దానికి మంత్రం వేస్తావా? ఈ మంత్రాలు గట్రా నాకు ఇష్టం ఉండవు బాబు. నీ కళ్ళలో నీళ్ళొస్తే చూడలేను రాధా. నా కళ్ళు నా ఇష్టం, మధ్యలో మీకేంటి బాధ? ఆ కళ్ళంటే గోపిగడికి చాలా ఇష్టం. అవి బాధపడితే వాడు బాధపడతాడు. చింటూ, రారా. అన్నీ తెలిసి కూడా గోపి నన్ను ఇష్టపడుతున్నాడా? ఉన్న పరీక్షలు చాలకనా మళ్ళీ ఈ కొత్త పరీక్ష? అదిగోరా, అటువైపు మొత్తం అప్పర్ మిడిల్ క్లాస్ గ్రూప్, ఇటువైపు గవర్నమెంట్ ఉద్యోగుల కాలనీస్, ఇటువైపు అంటావా మిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్. మొత్తానికి ఇదిరా సెంటర్. ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే బస్ స్టాప్, ఇంకొంచెం అవతలికి వెళితే MMPS రైల్వే స్టేషన్. ఇంతకన్నా మంచి ఏరియా, మంచి జాగా ఎక్కడ దొరుకుతుందిరా నీకు? కరెక్టేరా, అంతా బాగుంది కానీ పార్కింగ్ ప్లేస్ ప్రాబ్లం అవుతుందిరా. ఆ ప్రాబ్లం గురించి నాకు వదిలే. ఈ సైట్కి వెనుకున్న ఖాళీ ప్లేస్ ప్రస్తుతం ఈ ఏరియా దాదా కబ్జాలో ఉంది. నిజానికి అది అసైన్ ల్యాండ్. దాదా నేను మేనేజ్ చేస్తా. ఇంకా మాట్లాడితే ఈ ఏరియా కార్పొరేటర్ని, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని మేనేజ్ చేస్తా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిస్తాను, మనకు కావాల్సింది మనకిస్తారు. ప్రాబ్లం సాల్వ్. ఇంకేరా, బంగారంలా మనం మన ప్రాజెక్ట్లో ప్రొసీడ్ అవ్వచ్చు. మరి ఇంట్లో ఉన్న ముసలివాళ్ళ సంగతి? బాబు ఆనందు. హలో అంకిల్, ఎలా మేనేజ్ చేస్తానో చూడు. అదేమిటి లోపలికి రాకుండా బయటే నిలబడి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు అంకిల్, ఈ ఏరియా చాలా బాగుందని చూస్తున్నాడు. మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ తేజ. హలో అంకుల్. మా అంకుల్ రాఘవయ్య గారు. నమస్కారం. నమస్కారం. రండి రండి లోపలికి. మీ అంకుల్ వాళ్ళ ఇల్లు చూస్తానంటూ ఎప్పటి నుంచో వీడు ఒకటే గోల. అలాగా? ఏముంది బాబు, పేదవాడి ఇల్లు. పేదవాడిలు కాదండి, కోటీశ్వరులు భవంతిది. రండి బాబు, లోపల కాఫీ తీసుకుంటూ మాట్లాడదాం. జానకి, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. నమస్తే. రండి బాబు. మా ఆంటీ. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి బాబు. పద. రేయ్, ఇంటిని కాదురా, ఇంటి యజమాని అంకుల్ని చూడు ఎలా ఉన్నారు. ఆయన చూస్తుంటే రిటైర్ అయిన వ్యక్తిలా ఉన్నారా? నో, స్టిల్ హీఈస్ వెరీ యంగ్. అవునా కదా? అమేజింగ్. 35 ఏళ్ల సర్వీస్లో ఒక చిన్న బ్యాడ్ రిమార్క్ కూడా లేదు. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. కేవలం తన కష్టార్జితంతో ఈ స్థలం కొన్నారు. అప్పట్లో ఎంత కొన్నారు అంకుల్? అప్పట్లో ఎంత బాబు? గజం 12 రూపాయలు. వాట్, 12 రూపాయలా? అవును బాబు. అప్పట్లో ఇదంతా ఖాళీ ఏరియా, ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించేవాడు కాదు.
ఇక్కడ స్థలం కొని ఏం చేస్తావరా, దెయ్యాలు కూడా నీ తోడు ఉండవని మా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు. అలాంటిది ఇప్పుడు చూడండి, ఎటు చూసినా జనాలు, కార్లు, బస్సులు, ఒకటే సందడి. గజం 12,000 ఉండదు? 12,000 15,000 ఇస్తా. బా ఆశ దోశ 25,000 ఇచ్చిన ఇవ్వం. కాఫీ తీసుకోండి. ఆగ్రా, నీ జీవితంలో నువ్వు తాగిన బాగా కాస్ట్లీ కాఫీ ఎంతో చెప్పు. బాగా గుర్తు చేసుకో. గొప్ప రియల్టర్వి కదా, అనేక దేశాలు తిరిగావు కదా, కోట్లాది ఆస్తికి యజమానివి కదా. నీ జీవితంలో నువ్వు తాగిన అత్యంత విలువైన కాఫీ వాల్యూ ఎంతో చెప్పు. ప్యారిస్ లో తాగనరా, 536 రూపాయలు మన కరెన్సీలో కదా. మా ఆంటీ చేతి కాఫీ నువ్వు వెలకట్టగలిగితే 1000 రూపాయలు ఇస్తా. బెట్టా? బెట్రా. అయితే సరే. మాట్లాడవేంట్రా? ఓడిపోయినని వేరే చెప్పాలా ఏంటి? కాఫీ నిజంగా చాలా బాగుందంటీ. మీ చేతి కాఫీ కోసం రోజు రమ్మన్నా వస్తాను. దానికేం భాగ్యం నాయనా, అబ్బాయికి స్నేహితుడివైతే ఈ ఇంటికి నువ్వు స్నేహితుడివేగా. రేయ్, ఏవైనా నువ్వు చాలా లక్కీ ఫీల్ అవరా. రియలీ? మళ్ళీ ఇంకోసారి లీజర్గా వస్తామండి. అలాగే బాబు, వెళ్ళొస్తాం. వస్తాను అంకల్, వస్తానండి. మంచిది బాబు. చూసావా జానకి, ఆనంద్ ఎంత తెలివైనవాడు. ఆ గజం 12 రూపాయలు కొన్నారు కదా, కనీసం 25,000 ఇప్పిస్తానంటున్నాడు. అబ్బే, డబ్బు గురించి కాదే, హ్మ్? నా గురించి, నా సర్వీస్ గురించి తన ఫ్రెండ్తో చెప్పిన పద్ధతిని చూడు, చాలా ముచ్చటేసింది. ఏమిటో నవ్వు, ఎగతాళిగా ఉందా? నాకు మాత్రం పొగడ్తలంటే ఇష్టం అనుకున్నావా? కానీ ఆనంద్ ఉన్నమాట చెప్పాడు. అలా ఉన్నావేంటి? బాగానే ఉన్నానే. రాగానే హడావుడి చేస్తావుగా. రోజంతా అలసిపోయి వస్తారు కదా, మళ్ళీ నా మాటలతో చేతలతో మిమ్మల్ని విసిగించడం ఏం బాగుంటుంది? నాకదే బాగుంటుంది తెలుసా. అంటే నేను పెట్టే నరక యాతనకు అంతగా అలవాటు పడిపోయారన్నమాట. అన్నట్టు నీకు శుభవార్త. నాకు శుభవార్త? ఎస్, ఇప్పుడే మన డాక్టర్ని కలిసి వస్తున్నాను. ఆయన ఏమన్నారు తెలుసా? రాధ ఇప్పటిదాకా వాడుతున్న మందులు ఆపేయండి, ఈ టాబ్లెట్స్ 1 వారం రోజులు వాడమనండి అని చెప్పాడు. జస్ట్ 1 వీక్. వారం తర్వాత ఏమవుతుంది? ఏమవుతుందంటే అది ఆరోగ్యం బాగవుతుంది. ఏ ఆరోగ్యం? ఏ ఆరోగ్యం ఏంటి? నీ ఆరోగ్యం. నీ ఆరోగ్యం బాగవుతుందన్నమాట. జబ్బేంటో తెలీదు, మందులు మాత్రం తెలుస్తుంటాయి. వింతగా ఉంది కదండి. అవునవును. నయమైపోయిన రోగానికి ఇంకా మందులెందుకండి? మీ పిచ్చి కాకపోతేను. ఇంకా ఎన్నాళ్ళిలా? చెప్పాగా, జస్ట్ 1 వారం రోజులు. నేను అడిగింది మందుల గురించి కాదు, మనుషుల గురించి. అంటే? మీది కాని జీవితాన్ని మీరు అనుభవిస్తూ, నాది కాని జీవితాన్ని నేను అనుభవిస్తూ, హారిక, టెడ్డీ ఎవరికీ చెందని ఏకాకుల్లా బతుకు వెళ్లవారుస్తూ ఎంతకాలం ఇలా? నువ్వు మాట్లాడేది హారిక వాళ్ళ ఆయన గురించే కదూ? వచ్చేస్తాడు. ఇంకెంత? వారం 10 రోజుల్లో వచ్చేస్తాడు. తీసుకెళ్తాడు. ఎవరిని? ఇంకెవరిని? హారికని, పాపని. మరి మీరు? నేనా? నేనేమిటి? ప్రతి చిన్న విషయానికి హారిక హారిక అని పిలవడం అలవాటైపోయింది కదా. ఎంత అలవాటైతే మాత్రం మార్చుకుంటాను. టెడ్డీ పక్కన లేకపోతే మీకు నిద్ర పట్టదు కదా. అది నిజమే అనుకో, కానీ ఏం చేస్తాం, అలవాటు పడాలి కదా. పక్కన ఉండవలసిన వాళ్ళు లేకపోతే ఒక్క నిద్రే కాదండి, మెలకువ కూడా బాధగానే ఉంటుంది. పాపం, నా ఒక్కదాని కోసమే కదూ ఆ ఇద్దరిని దూరం చేసుకుంటున్నారు.
రాదమ్మా, ఒక్క ఇంగ్లీషే కాదు, నీలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా రాదు. అర్థం కాకపోతే టీచర్ని అడగాలి, ఏడవకూడదు. అండర్స్టాండ్?